తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. చెప్పాడు కదా దానియేలు, గొప్ప కార్యాలు. దానియేలు జీవితాన్ని మనం చదివినప్పుడు సవాలుకరమైన జీవితం. రాజు ఆజ్ఞ ఇచ్చాడు కానీ దేవుని ఆజ్ఞ నుంచి తప్పిపోలే ఆయన. ఏమండి, అలాంటి జీవితం అతను జీవించాడు. బలము కావాలా నీకు? నీ బలహీనతల నుంచి బలం కావాలా? దేవుని బలం గురించి ఆలోచించేయి. ఒకే ఒక్క ఆలోచించే దేవుని బలము. ఆయన నించుంటే ఆయనలో ఉన్న పునరుద్ధాన బలం ముందర దయ్యములు పారిపోయి, ఆయనలో పునరుద్ధాన బలం వల్ల కుష్ఠరోగం పోయింది, ఆయన పునరుద్ధాన బలం వల్ల చనిపోయారు, తిరిగి లేచారు, ఆయన పునరుద్ధాన బలం వల్ల అనేక మంది మానసికంగా స్థిరపడుతున్నారు. ఆయన పునరుద్ధాన బలం. అందుకే దినాన్ని చెప్తున్నాను కదా, ఆయన ఎరుగున్నవారు ఆయన బలాన్నే గొప్పగా చూస్తారు, దేన్ని కాదు. ఆయన బలహీనతలను కూడా చూడరు, ఆయన బలాన్ని. అందుకే పౌలు గారు రాస్తున్నాను, నేను ఎప్పుడైతే బలహీనో అప్పుడే బలవంతుడిని. కాబట్టి ఈ ఆదివారం సమయమున మరి నేను ముగిస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో ఉంటున్న మీరు అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు, దేవుళ్ళలోకి వచ్చారు, ఆయన కృపా కనికరం ద్వారా రక్షించబడ్డారు, మారుమనసు పొందారు, బాప్తిస్మం పొందారు, కుటుంబాలుగా కూర్చున్నారు, వ్యక్తిగతాలుగా చూస్తున్నారు ఆయా ప్రాంతాల నుంచి. ఇది నా దయచేసి ఏ విషయంలో తప్పిపోవద్దు. తప్పిపోవడానికి కాదు ఆయన మనం పిలిచింది. ఆయన ఎవరో ఎరిగి ఆయనలాగా ఆయన పోలికలోకి మారడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని అందరూ పిలిచాడు. ఈ కాల్డ్లెస్ ఎందుకు ఆయన మనల్ని పిలిచాడు? ఆయన యొక్క పోలికలోకి మనం మారాలి. అలా మనం మారాలంటే ఇది నేను చెప్పాను, తప్పిపోతాను అని భయపడద్దు. ఆజ్ఞల్లో కానీ పరిశుద్ధతలో కానీ ధనములో పడి సంబంధాల విషయంలో తప్పిపోతున్నాను అని బాధపడకు. ఆయన తెలుసుకున్నావు, రెండో అడుగుకి ప్రయత్నించి ప్రార్థన చేయి. అయ్యా నేను తెలుసుకున్నాను, నేను ఎరిగి ఉండాలని ఆశ, ఇది నువ్వెవరో ఎరిగి ఉండాలని ఆశ, ఇదేనా నా ఆలోచనలో నీవు మాత్రమే గొప్పవాడివి, ఏది గొప్పది కాదు, నువ్వు సర్వశక్తివంతుడు, నీలోనే నాకు సంతృప్తి, ఏది ఉన్నా లేకపోతే నీలోనే సంతృప్తి, నీ యొక్క వాక్యాన్ని నింపుకుంటాను. ఇక నువ్వే నా బలం, ఏ బలహీనత నన్ను ఏమీ చేయలేదు, నీవే నా బలము, నీలోనే నా బలము అని నువ్వు ఎప్పుడైతే ఆయనకు ప్రార్థిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు.